Hi, I am Krishna Vamsi. As you of you know, I'm an యూపీఎస్సీ ఆస్పిరెంట్. కొంచెం అనుభవం ఉంది. ఒక 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి యూపీఎస్సీ జర్నీలో ఉన్నాను. సో, ఎవరైతే ఛానల్‌కి కొత్తగా వచ్చి ఉంటే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీకు ఏదో విధంగా హెల్ప్ అవుతుంటాను. ఓకేనా? సో, నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. పీటీ 365 అంటే మనకు తెలుసు కదా! విజన్ వాళ్ళు మనకి ఫ్రీగా వెబ్‌సైట్‌లో ప్రొవైడ్ చేస్తారు. మీరు చేసే మిస్టేక్ ఏంటంటే దీంట్లో ఉన్నది ప్రతీదీ చదివేస్తారు. కానీ ఎలా చదవాలి అనేది ఒకళ్ళకి కూడా ఐడియా ఉండదు. నాకు కూడా లేదనుకోండి స్టార్టింగ్‌లో. బట్ నేను నెమ్మదిగా యూట్యూబ్‌లో అక్కడ ఇక్కడ చూసి నేర్చుకున్నాను. సో, నేను ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు అనుభవం కూడా ఉండుండదు. పీటీ 365 ఎలా చదవాలో. ఇంకా 60 డేస్ ఉంది మనకి. 60 డేస్ కూడా లేవు. బిలో 60 డేస్ ఉన్నాయి ప్రిలిమ్స్‌కి 2026కి. సో, ఓకేనా? ఎవరైతే పీటీ 365 ఎలా చదవలేకపోతున్నారో, అంటే ఎలా చదవాలో తెలియట్లేదో వాళ్ళందరికీ నేను ఈ వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో చెప్తాను. క్లియర్‌గా వినండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ కూడా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు నా మాట వింటూ చాలామందికి కూడా నాకు ఒక మంచి అనిపించింది. ఎవరైతే నా మెసేజ్‌లు అంటే నేను చెప్పినవి ఇవన్నీ చూసి సమ్‌వాట్ వాళ్ళకి కూడా వాళ్ళ రియల్ లైఫ్‌లో రిలేట్ అయ్యి నాకు కామెంట్ చేస్తున్న వాళ్ళని చూసి నేను ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాను నా జర్నీలో పాటు అనేదే ఇక్కడ నాకు సంతోషం అనమాట. నా జర్నీ అనేది ఎప్పుడు సాగుద్దో తెలియదు, ఎక్కడ ఎండ్ అవుద్దో తెలియదు. బట్ ఇన్ ద ప్రాసెస్ ఐ యామ్ ట్రైయింగ్ టు గివ్ అంతే. నేను ప్రతి ఒక్కరికి ఏదో చేస్తాను అంతే. చిన్న హెల్ప్ చేస్తుంటాను. అది ఏదో విధంగా హెల్ప్ అవుతుంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాము. సో, ఇంట్రడక్షన్ అంటే ఇదంతా నేను ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. సో, వాళ్ళకే క్రెడిట్స్ ఇది. సో, ఒక టెలిగ్రామ్ దగ్గర నేను ఒక సీనియర్ దగ్గర తీసుకున్నాను ఇది. సో, వాళ్ళు కంపైల్ చేశారు ఇది కోచింగ్ వాళ్ళది ఇది. సో, మీకు దొరకవు కాబట్టి నేను తీసుకొని చేస్తున్నాను. ఓకేనా? సో, మామూలు ఇంట్రడక్షన్ మీరు చదివితే తెలిసిపోద్ది. సో, నేను బేసిక్ ఐడియా చెప్తాను. మీకు ఈ పీడిఎఫ్ పెట్టినా సరిపోద్ది. బట్ వినికిడి శక్తి ఉండాలి. సో, అటెన్షన్ ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ పీటీ 365 చదివే ముందు మనకి ఎందుకు చదవాలనేది రీజన్స్ తెలుసుకోవాలి. వై? ఎందుకు చదవాలి? రీజన్ ఏంటి? మీకు క్వశ్చన్ ఏంటి? కరెంట్ అఫైర్సే కదా! మరి కరెంట్ అఫైర్స్ కూడా 100 ఉంటాయి. 100 కాదు 1000 ఇన్ని ఉంటాయి. ఎన్ని చదువుతారు వీటిల్లో? సో, క్లారిటీ ఇంపార్టెంట్. ఈ క్లారిటీ కోసమే ఈ పీటీ 365. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఎలా చదవాలనేది ఒక క్లారిటీ ఇస్తా చూడండి. సో, ఫస్ట్ మనకిప్పుడు ఎందుకు కరెంట్ అఫైర్స్‌కి దేనికి ఉంటాయి? స్టాటిక్ రిలేటెడ్‌గా ఉంటాయి. సో, ఈ స్టాటిక్ ఎక్కడి నుంచి వస్తది? ఎన్‌సీఈఆర్‌టీస్ నుంచి వస్తది. లేదా స్టాండర్డ్ బుక్స్ నుంచి వస్తది. సో, మీకు తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ మాస్టరింగ్ ఎన్‌సీఈఆర్‌టీస్‌ని ఫౌండేషన్ బాగా ఉంటే దెన్ మనకి పీటీ 365 అనేది బాగా అర్థమవుద్ది. కానీ ఎలా చదవాలనేది తెలియదు కదా! ముందు ఇది వినండి. ఓకేనా? సో, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్తున్నాను. నెక్స్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఇంపార్టెంట్. మీకు డౌట్స్ క్లారిఫై చేసే ఫ్యాకల్టీ కూడా ఉండాలి. ఓకేనా? తర్వాత పీవైక్యూస్‌ని మనం మాస్టర్ చేయాలి. సో, పీవైక్యూస్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. మనకి జస్ట్ అక్కడ జనరల్‌గా క్వెషన్స్ మాత్రమే ఉండవు అక్కడ. ద వే ఆఫ్ క్వెషనింగ్ అనేది మనకు అర్థం కాదు. యూపీఎస్సీ వేసేది చాలా వింతగా ఉంటాయన్నమాట క్వెషన్స్ కూడా. అంటే అందరికన్నా కోచింగ్ వాళ్ళకంటే కూడా చాలా యూనిక్‌గా కాన్సెప్చువల్‌గా చాలా బాగుంటాయి యూపీఎస్సీ క్వెషన్స్ వేసేవి. సో, వాటిని మాస్టర్ చేయాలి మనం. సో, ఫస్ట్ అది చేయండి. అంటే ఫస్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలి స్టాటిక్. ఓకేనా? సో, నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పీవైక్యూస్‌ని అనలైజ్ చేయాలి. ఆ పీవైక్యూస్‌లో భాగమే కరెంట్ అఫైర్స్ పీవైక్యూస్ ఎలా ఉన్నాయి క్వెషన్స్. ఓకేనా? డిఫరెంట్ పీడిఎఫ్ కంపైలేషన్స్ ఉంటాయి మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించి పీవైక్యూస్‌లో. సో, ఫోకస్ చేయండి. ఇప్పుడు 2020, 2022, 2023, 2024, 2025 కూడా లాస్ట్ టైమ్ రాసినవి ఫోకస్ చేయండి. ఓకేనా? క్వెషన్స్ ఎలా అడుగుతున్నాడు అనేది చూడండి. ఓకేనా? దెన్ ఇప్పుడు మీరు పీటీ 365 ఓపెన్ చేసి పక్కన స్టాటిక్ పెట్టుకొని స్టాటిక్ ఫుల్ క్లారిటీతో ఉండి దెన్ పీటీ 365 ఓపెన్ చేయండి. అప్పుడు మీకు జనరల్‌గా పీటీ 365 ఇక్కడ నేను పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే కాపీరైట్ ఉంటది. సో, జనరల్‌గా ఎప్పుడూ కూడా ఒక న్యూస్ అని ఉంటది ఇక్కడ. ఎందుకు న్యూస్‌లో ఉంది? వై ఇట్ ఈస్ న్యూస్ అని ఉంటది. తర్వాత కింద స్టాటిక్ పార్ట్ ఉంటది. ఈ స్టాటిక్ పార్ట్ ఆల్రెడీ నువ్వు చదివేసిన తర్వాత దెన్ నీకు ఇదొక్క పార్టే చదవాలనమాట. ఇక్కడ కరెంట్ అఫైర్స్‌గా ఇక్కడ ఏముండదు. జస్ట్ స్టాటిక్ ఇస్తాడు. సో, మీకు తెలియని విషయం ఏంటంటే పీటీ 365లో మీకు తెలియదు ఈ విషయం చాలామందికి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 60-70% మొత్తం స్టాటిక్కే ఉంటది. చూస్తానికి మాత్రం చాలా బల్కీగా ఉంటది. ఎలా రివైజ్ చేయాలో కూడా అర్థం కాదు. ఇది ఫ్యాక్ట్. ఓకేనా? సో, చాలామందికి తెలియదు కాబట్టి సో, మీకు జనరల్‌గా చదువుతుంటూ పోతుంటే మీకు అర్థమైపోతుంటది. ఓకేనా? స్టాటిక్ ఏది, న్యూస్‌లో ఉన్నది ఏది అనేది. అందుకే స్టాటిక్‌ని మీరేం చేయాలంటే బాగా కాన్సెప్చువల్ క్లారిటీతో ఉంటే దెన్ అప్పుడు పీటీ 365 ఒక పెద్ద పని కాదు మీరనుకుంటున్నట్టు.
సో మీకు స్టాటిక్ ఫౌండేషన్ ఉందంటే దానికి రిలేటెడ్గా సప్లిమెంటరీ సోర్స్ అంతే మనకి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, PT 365 ఆర్ కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా సప్లిమెంటరీ రిసోర్సు టు అవర్ స్టాటిక్. సో ఇది ఉంటేనే తప్ప ఇది చేయగలుగుతాం, కానీ ఈ కరెంట్ అఫైర్స్ పెట్టుకొని మనం బొందన వేసుకోలేము అనమాట స్టాటిక్ని. ఓకేనా? సో స్టాటిక్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? కరెంట్ అఫైర్స్ తర్వాత, ఎందుకంటే స్టాటిక్ ఉంటే కరెంట్ అఫైర్స్ అర్థమవుతాయి, చేయగలుగుతాము. ఓకేనా? దెన్ సో ఫైనలైజ్. ఇప్పుడు ఏం చేయాలంటే నోట్స్ రాసుకోవాలి. నోట్స్ ఎలా రాసుకోవాలి? సో మీకు ఏం అక్కర్లేదు, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంటాయి ఫైనల్ కంపారిజన్ చేసుకోవడానికి. ఓకేనా? మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే చిన్నగా ఇలాంటి పీడిఎఫ్స్ ఉంటాయి. మీకు టెలిగ్రామ్లో దొరికితే ఓకే, లేదంటే మీరే చేసుకోండి సొంతగా. చూడండి, PT 365 ఇక్కడ ఉంది. మీరు ఏం చేస్తారంటే ప్రతిదీ చిన్న చిన్న న్యూస్లో ఉన్నాయి కదా, మీకు ఏదైతే మీ ఓన్ నోట్స్లో రాసేసుకోండి ఒక 2-3 పేజీల్లో ప్రతి సబ్జెక్ట్ని. ఎందుకంటే స్టాటిక్ మీ దగ్గర ఉంది, స్టాటిక్ ఆల్రెడీ మీరు రివైజ్ చేసిన నోట్స్లో ఉంటుంది, మీరు రాసుకుంది ఆల్రెడీ. జస్ట్ కరెంట్ అఫైర్ రిలేటెడ్ పార్ట్ లాస్ట్ ఎగ్జామ్ ముందు ఒక పేపర్ రివైజ్ చేసుకోవచ్చు. సో హెల్ప్ అవుద్ది కదా. ఓకేనా? సో స్మాల్, చాలా నార్మల్గా చేసుకోవచ్చు చిన్నది. ఓకేనా? నోట్స్. నెక్స్ట్ దీనికి మీకు ఇంకా తెలియట్లేదు అనుకోండి, ఇంత చెప్పిన తర్వాత కూడా నాకు అర్థం కాలేదు బ్రో, నేను ఏం చేయాలి, నేను అర్థం కావట్లేదు అన్నారనుకోండి. సో సింపుల్గా చెప్పాలంటే సప్లిమెంటరీ వీడియో సోర్స్ ఉంటాయి గైడెన్స్ కోసము. అంటే టెలిగ్రామ్లో ఛానల్లో కానీ ఎక్కడ దొరుకుతాయి, లేదంటే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. ఇక్కడ నేను చెప్తున్నాను జస్ట్ ఎలా చదవాలి అనేది ఒక ఫ్యాకల్టీ ఉంటారు, ఆ ఫ్యాకల్టీ చెప్తుంటారు. ఓకేనా? ఆ ఫ్యాకల్టీ కూడా చెప్పేది 100% చెప్తే వాళ్ళు, మీరు ఒక 70% ఎక్కించుకోండి. ఎందుకంటే వాళ్ళు ఐడియలైజ్ చేస్తారు. దాన్ని అంటారు PT 365. ఎందుకంటే వాళ్ళ కోచింగ్ దగ్గర ఉండదు కాబట్టి వాళ్ళు ఫాలో అవ్వాలని. సో దాంట్లో మనం 60-70% ఫాలో అవ్వండి. సో దెన్ మనకి క్లారిటీ వస్తుంటుంది. అప్పుడు ఎలా చదవాలి అనేది ఒక క్లారిటీ వస్తుంటుంది. ఓకేనా? ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఫస్ట్ స్టాటిక్ కింగ్ ఉండాలి, స్టాటిక్ ఈజ్ కింగ్. నెక్స్ట్ PYQs మాస్టర్ చేయాలి. దెన్ కరెంట్ అఫైర్స్ PT 365 ఓపెన్ చేయాలి, దానికి రిలేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇంతే, ఇంకెంత మించి ఇంకేం లేదు. ఓకేనా? సో ఇలా కనుక మీరు చేస్తే PT 365 త్వరగా కంప్లీట్ అవుద్ది, రివైజ్ చేసినట్టు ఉంటుంది స్టాటిక్తో పాటు. ఓకేనా? కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏమన్నాయో తెలుస్తాయి. ఇది తెలియక చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు PT 365 ఆర్ మంత్లీ మ్యాగజైన్స్ అబౌట్ ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా? సో ఈ విధంగా ట్రై చేయండి. హెల్ప్ అయితే నాకు కూడా బెటరు, మీకు హెల్ప్ అయినందుకను. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింటే ఒక్క చిన్న లైక్ కొట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఫర్దర్గా నేను వీడియోస్ చేయాలనుకుంటే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.